The sun will set on my time here. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో అయితే మనకి 5.1 యాంప్లిఫైర్ అండి, డిజిటల్ యాంప్లిఫైర్. మనకి ఇది వచ్చేసరికి జగదీష్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు కొత్త వలస నుంచి. సో ఆయన చాలా మంది టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళి థరోలీగా చెక్ చేసుకొని, వైజాగ్ పీపుల్ అంటే ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరి దగ్గర చెక్ చేసుకొని వచ్చి ఫైనల్గా అయితే మన దగ్గరకు వచ్చారండి. సో చాలా థ్యాంక్స్ అండి జగదీష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఎల్విన్ ఆడియోస్. సో ఈ యాంప్లిఫైర్ వచ్చేసరికి ప్యానెల్ వచ్చేసరికి ఆయన చూస్ చేసుకున్నారనమాట. సో మనం సజెస్ట్ చేసింది ప్లస్ ఆయన చూస్ చేసుకున్నారు ప్యానెల్ అనేది. సో అవుట్పుట్ అయితే ప్యానెల్ లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంటర్నల్ ఏమేమి యూజ్ చేసామో అయితే చూద్దామండి. సో ఇంటర్నల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ అండి, 24 వోల్ట్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాం. ఇది వచ్చేసరికి మనకి ఆడియో బోర్డ్స్కి యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా పవర్ సప్లై చూసుకుంటే నార్మల్గా 10,000 మైక్రోఫారడ్ 63 వోల్ట్స్ కెపాసిటర్స్ అయితే రెండో యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి బేస్ బూస్ట్ అనేది ఎక్కువ ఉండడం కోసం అండ్ అదేవిధంగా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండాలని చెప్పి 15,000 63 వోల్ట్ కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకి డ్యూయల్ ఛానల్ ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసామండి. ఇది మనకి 12 వోల్ట్ మీద రన్ అవుతుంది. సో ఇది కూడా మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ చిన్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి 12012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నామండి స్పీకర్ ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇక్కడ కన్వర్టర్ బోర్డ్ అయితే తీసుకున్నామండి, ఇది రిమోట్ కిట్ కోసం. సో మనం యూజ్ చేస్తున్న రిమోట్ కిట్కి ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడు కంప్లైంట్స్ రాకుండా, డిస్ప్లే ఇష్యూస్ ఏం లేకుండా ఉండడం కోసం అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన బోర్డు అయితే కన్వర్టర్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆడియో బోర్డ్స్ కోసం చూసుకున్నట్లయితే మనం రవి 10 ఫెట్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రవి 4 ఫెట్ బోర్డు. సో 10 ఫెట్ బోర్డులో చూసుకుంటే మనకి పర్ ఛానల్ 100 వాట్ అనేది RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మీకు 4 ohms ఇంపిడెన్స్లో. అండ్ అదేవిధంగా సబ్ వూఫర్ వచ్చేసరికి అప్ టు 250 వాట్ అయితే మనకి RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది 4 ohms ఇంపిడెన్స్లో. సో మనకి సబ్ వూఫర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 4 ohms ఇంపిడెన్స్లో ఉంటుంది కాబట్టి మనం 250 వాట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో బోర్డు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సో సబ్ ప్రీ వచ్చేసరికి మనం యాజ్ యూజువల్గా యూజ్ చేసే వసంత్ సబ్ ప్రీ అయితే యూజ్ చేస్తున్నామండి. సో మనకి ఇందులో వచ్చేసరికి స్మూత్ అండ్ హార్డ్కి కంట్రోల్ కూడా ఉంటుంది. అదేవిధంగా గెయిన్ కూడా మనకు ఓవర్ గెయిన్ అనేది ఇందులో ఉండదు. అండ్ మనకి ఇక్కడ జెమ్టెక్ నుంచి స్విచ్చింగ్ బోర్డ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మనకేంటంటే స్విచ్చింగ్ బోర్డ్ యూజ్ అంటే చెప్తాను. అండ్ డీకోడర్ వచ్చేసరికి ఫస్ట్ వే డీకోడర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది సిమిలర్ టు జీటెక్ డీకోడర్ అండి. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇందులోనే మనకి డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. సో మనకి లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఈ బటన్ హోల్డ్ చేసుకుంటే మనకి మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ రిమోట్ కిట్ వచ్చేసరికి జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వెర్షన్ 5 విత్ బ్లూటూత్ మోడల్ అనమాట. సో మనకి జెమ్టెక్లో ఏంటంటే ఏ రిమోట్ కిట్లో లేని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే జెమ్టెక్లో ఇది ఓపెన్ సోర్స్ బోర్డు అయినా సరే మనకి మార్కెట్లో దొరికే ప్రతి డీకోడర్ని కూడా దీంతో మర్జ్ చేసుకోవచ్చు అండి. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ జెమ్టెక్ రిమోట్ కిట్లోనే ఉంటుంది, ఏ ఇతర రిమోట్ కిట్లో అయితే ఉండదు. సో స్విచ్చింగ్ బోర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే డిస్ప్లేలోని మనకి డాల్బీ డిజిటల్ అండ్ DTS కనిపించడానికని కనెక్షన్ ఇచ్చాం కదా. సో ఆ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జెమ్టెక్లో ఎవరైనా నోటీస్ చేసుంటే కింద కామెంట్ చేయండి. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే మనకి కంటెంట్ రావడానికి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఫోన్ కాల్స్ రిసీవర్ మనం చేసినప్పుడు ఆఫ్టర్ కాల్ కట్ అయిన తర్వాత మనకి బ్లూటూత్లో మనకి నాయిస్ అనేది వస్తుంది. సో అది కట్ చేయడం కోసం అయితే నేను స్విచ్చింగ్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుందండి. సో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఫ్రంట్ ప్యానల్ లుక్ వచ్చేసరికి మొత్తం మ్యాట్ బ్లాక్ అండి, ఇది మ్యాట్ బ్లాక్ విత్ షైనీ గ్లాసీ బ్లాక్ అనమాట. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ నాబ్ లైటింగ్ చూసుకున్నట్టయితే ఐస్ బ్లూ అనమాట. సో ఐస్ బ్లూ లైట్ కూడా మనం చాలా వరకు డ్రాప్ చేసాం లైటింగ్ అనేది. సో ఎందుకంటే డార్క్ రూమ్లో మీరు ఏదైనా మూవీ చూసేటప్పుడు
ఇది మీకు డిస్టర్బెన్స్గా అనిపించకూడదని ఇలా అయితే ఇవ్వడం జరిగింది, డ్రాప్ చేసాం. అండ్ కూలింగ్ ఫ్యాన్స్ కూడా మనం 2 యూజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి ఈ ఏరియా మొత్తం కూల్ అవ్వడానికి, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ ఏరియా అంతా మొత్తం వెంటిలేట్ అవ్వడానికి. సో నేనైతే యాంప్లిఫైర్ని కంటిన్యూస్గా 2 to 3 అవర్స్ అయితే రన్ చేశాను. నాకు ఎక్కడ ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే లేదు. సో ఎవరైనా కంటిన్యూస్గా 3 to 4 అవర్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 80% వాల్యూమ్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఏమీ లేదు. సో ఎవరికైనా ఇలాంటి యాంప్లిఫైర్ కావాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న మన నెంబర్కి అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. I kneel before no one. You didn't come here to seek justice. You came to exact revenge.